గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పట్టణంలో పెరుగుతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వేస్ట్ టు కంపోస్ట్ విండ్రో వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువుల తయారీ పద్ధతిపై ఒక ప్రత్యేక అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిడిఓ హేమలత పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా సాగింది. పట్టణంలో సేకరిస్తున్న తడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో విండ్రో విధానం ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన కంపోస్ట్ ఎరువుగా ఎలా మార్చవచ్చో ఈ సందర్భంగా అధికారులకు సిబ్బందికి ప్రాక్టికల్ చేసి చూపించారు. ఈ శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన మరియు గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత వైపు అడుగులు వేయడంలో ఇటువంటి ఆధునిక వ్యర్థాల నిర్వహణ పద్ధతులు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రతి మున్సిపాలిటీలో చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతీయ స్థాయి అవగాహన కార్యక్రమానికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో పాటు పరిసర మున్సిపాలిటీల నుంచి అధికారులు హాజరు కావడం జరిగింది. అందులో సిద్దిపేట, దుబ్బాక, చెర్యాల, హుస్నాబాద్, అలియాబాద్, మూడుచింతలపల్లి మరియు ఎల్లంపేట మున్సిపాలిటీల కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు శానిటేషన్ విభాగానికి చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విండ్రో పద్ధతిలో ఎరువుల తయారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గాలి ప్రసరణ, తేమ శాతం నిర్వహణ వంటి సాంకేతిక అంశాలపై అధికారులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో నిరంతరం శ్రమిస్తున్న శానిటేషన్ సిబ్బంది పాత్రను ఈ సందర్భంగా ఉన్నతాధికారులు అభినందించారు. వెట్ వేస్ట్ మార్కెట్స్ నుంచి బల్క్ గార్బేజ్ జనరేటర్స్ మార్కెట్ ఉంటుంది ఫ్రైడే దాని నుంచి 700 నుంచి 750 కిలోలు వస్తుంది పర్ డేనా పర్ వీక్ మిగతాది ఏం లేదు మేడం, వేరే మార్కెట్ ఏం లేదు మేడం, వీక్లీ జరుగుతుంది. వెట్ వేస్ట్ మీరు 1.8 టన్స్ పర్ డే వస్తున్నట్టు హౌస్ హోల్డ్స్ వస్తుందా? ఎన్ని వార్డ్స్ చేస్తున్నారు? ఎన్ని వార్డ్స్ అయిపోయినాయి? మీకు జీరో వేస్ట్ వార్డ్ ఏమన్నా అయిందా? జీరో వేస్ట్ వార్డ్ ఏం కావాలి మేడం. జీరో వేస్ట్ వార్డ్ అంటే చెప్తారా ఎవరైనా? అంటే మొత్తం వెట్ వేస్ట్ అనేది సపరేట్ డ్రై వేస్ట్ కలెక్షన్ జరగాలి మేడం. లేకపోతే జీరో వేస్ట్ అంటే ఇక వాళ్ళు హోమ్ కంపోస్టింగ్ అన్నా చేసుకోవాలి వెట్ వేస్ట్. జీరో వేస్ట్ అంటే ఒక వార్డులో సపోజ్ 500 ఇళ్ళు ఉన్నాయనుకోండి, మొత్తం ఇళ్ళ నుంచి వెట్ సెపరేట్గా, డ్రై సెపరేట్గా రావాలి, హజార్డస్ వేస్ట్ సెపరేట్గా రావాలి, డ్రై వేస్ట్ డిఆర్సీసీకి వెళ్ళాలి. అంటే అది రీసైక్లింగ్కి వెళ్ళిపోవాలి కంప్లీట్గా. డ్రై వేస్ట్ సెపరేట్గా కలెక్ట్ చేసింది రీసైక్లింగ్కి వెళ్ళిపోవాలి. వెట్ వేస్ట్ ఏం చేయాలి? వెట్ వేస్ట్ ఇటు వెళ్తుంది, కంపోస్ట్ అవ్వాలి వెట్ వేస్ట్. హజార్డస్ వేస్ట్ సెపరేట్గా. అంటే జీరో వేస్ట్ అంటే ఏది మిగలొద్దు, మొత్తం రీసైక్లింగ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇట్లా రాగానే చూస్తే అన్ని కుప్పలు కుప్పలు ఉన్నదా, అది మిక్స్డ్ వేస్ట్ కదండి. జస్ట్ అట్లా డంప్ చేస్తే ఏమన్నా యూజా? మీరు అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు. సిటీలో అంతా క్లీన్ చేస్తున్నారు, తెచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు ఒక దగ్గర. మీరు ఏం చేసినట్టు పని? వెట్ వేస్ట్ సెపరేట్గా, డ్రై వేస్ట్ సెపరేట్గా చేసి, వెట్ వేస్ట్ ఎరువు తయారు చేసి, డ్రై వేస్ట్ రీసైక్లింగ్కి వెళ్ళిపోతే అప్పుడు మీరు ప్రాసెసింగ్, వేస్ట్ ప్రాసెసింగ్ అనేది ఇంపార్టెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో. ఉట్టి కలెక్షన్, డంపింగ్ అంటే ఏమైనా యూజా? తెలుసా మీకు ఇది విషయం? జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ కలెక్ట్ చేసి మిక్స్డ్ వేస్ట్ డంప్ చేస్తున్నారు. మీరు ఏం పని చేసినట్టు? పని రిజల్ట్ అవుట్పుట్ ఏంటిది? జీరో కదా. మిక్స్డ్ వేస్ట్ కలెక్ట్ చేసి ఒక డంప్ చేస్తారు. దానివల్ల నష్టాలు ఏంటి? దానివల్ల ఏం జరుగుతుంది? అది ప్రాసెసింగ్ అయితేనేమో అది యూజ్ అవుతుంది. మిక్స్డ్ అయ్యి అది ప్రాసెస్ అవ్వదు కాబట్టి దాని నుంచి గ్యాసెస్, మీథేన్ గ్యాస్ వస్తుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తాయి, మనకి పొల్యూషన్ అవుతుంది. మన